ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా. దేవుని కృప చేత మనందరం మరలా ఈ విధంగా కలిసి దేవుని స్తుతించటానికి, నేను మరలా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మనము ఒక్క దినము బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప మాత్రమే. మన శక్తిని బట్టి, మన బలమును బట్టి, మన భక్తిని బట్టి, మన నీతి క్రియలను బట్టి, లేక మన ప్రయత్నాలను బట్టి ఇంత మాత్రం కాదు. ఆయన కృపను బట్టి మాత్రమే మన ఆయుష్కాలం పొడిగించబడుతుంది. మనపైన దేవుని ప్రేమ పొడిగిస్తూ ఉన్నాడు. ఆయన తన కృపను మనపై పొడిగిస్తూ ఇంకా మనల్ని బ్రతికిస్తూ ఇంకా మనకు గొప్ప అవకాశాలను ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి హృదయపూర్వకంగా దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరైనా శోధనలో ఉంటే, సమస్యల్లో ఉంటే, మీ యొక్క బాధను, మీ యొక్క ప్రార్థన విన్నపమును కామెంట్స్ ద్వారా తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అయితే నా ప్రార్థనపై ఆధారపడకండి. దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు, మీ యొక్క సమర్పణను చూస్తున్నాడు, మీ ప్రార్థనను చూస్తున్నాడు, మీ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడండి, దేవుని మార్గంలో నడవడానికి ప్రయాసపడండి, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెడతాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఓటలను ఉబకచేసేదను. ఆమేన్. ఎంతో అద్భుతకరమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ మాట ద్వారా దేవుడు తన శక్తిని మనకు తెలియజేస్తున్నారు. ఆయన ఏదైతే నీ జీవితంలో చేయగలరో దానిని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు అనుకుంటూ ఉండొచ్చు, నాకేమీ లేదు కదా, నేను ఎందుకు పనికిరాను కదా, నేనెవ్వరికీ ప్రయోజనకరంగా లేను కదా, నా జీవితము నిష్ప్రయోజనమైనది, నా జీవితం ద్వారా ఎవ్వరికీ సంతోషం లేదు, ఎవ్వరూ సంతోషించడం లేదు, నా జీవితం ఎవ్వరికీ ఉపయోగకరంగా లేదు అని నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ కెపాసిటీని బట్టి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ కుటుంబంలో నీకున్న స్థానాన్ని బట్టి, నీవు కలిగి ఉన్న దానిని బట్టి నీవెంతగానో కృంగిపోతూ నాకేమీ లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు నీవు ఉన్నత స్థితికి వెళ్ళేది, నీ కెపాసిటీని బట్టి కాదు నీవు ఆశీర్వదించబడేది, నీ టాలెంట్స్ని బట్టి కాదు నిన్ను వాడుకునేది, నీ క్రియలను బట్టి, నీ నీతిని బట్టి కాదు నేను పరలోక రాజ్యంలో చేర్చుకునేది. నా నీతిని నీకు అనుగ్రహిస్తాను, నా శక్తిని నీకు ఇస్తాను, నా కెపాసిటీని నీకు అనుగ్రహిస్తాను, నన్ను బట్టి నిన్ను హెచ్చించబోతున్నాను. నీవు నాకు లోబడినట్లయితే నేను తప్పక హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అందుకే ఈరోజు చెప్తున్నారు, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను, లోయల మధ్యను ఓటలను ఉబక చేస్తాను. నిజంగా ఎంత అద్భుతం కదా. మనం నమ్మిన ప్రభువు అన్నీ ఉన్న చోట కార్యం చేయడం కాదు, అన్నీ కలిగి ఉన్న వారిని వాడుకోవడం కాదు, అన్నీ కలిగి ఉన్న వారిని హెచ్చించడం కాదు, అన్ని సోర్సెస్ ఉన్న వారిని ఆశీర్వదించడం కాదు, కానీ మన ప్రభు యొక్క ప్రత్యేకత ఏమీ లేని చోట కార్యం చేయడమే. ఏ గొప్పతనం లేని, ఏ సోర్సెస్ లేని వారిని ఉన్నత స్థితిలో నిలువబెట్టడమే నా ప్రభు యొక్క గొప్పతనం. ఎండిపోయిన వారిని చిగురింప చేస్తాడైనా, మెట్టల మీద నదులను పారచేస్తాడైనా, లోయల మధ్యను ఓటలను ఉబక చేస్తాడు. ఇక అవకాశం లేదు అన్న చోటే దేవుడు కార్యం చేస్తాడు. ఆయన గొప్పతనం అది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, నాకు ఇక అవకాశం ఏమీ లేదు, నేను ఇక నా జీవితంలో ఏది పొందుకోలేను, ఏ కార్యము నా జీవితంలో నేను చూడలేను,
ఎందుకంటే అవకాశం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నిజమే, నీ స్థితి అదే అయి ఉండొచ్చు. నీకు ఇక ఏ అవకాశం లేకపోయి ఉండొచ్చు. నీ జీవితంలో అన్ని విషయాల్లో నీవు ఓడిపోయి ఉండొచ్చు. నీ చుట్టూన్న వారు కూడా నీవు పనికిరావు, నీ జీవితం నీ కార్యం ఇక జరగదు, నీ స్థితి ఇంకా ఇంతే, నీవు ఇంకెందుకు పనికొస్తావు, నీకు చదువు రాదు, నీకు జ్ఞానం లేదు, నీకు ఆరోగ్యం లేదు, నీకు ఇక బిడ్డలు పుట్టరు, నీకు ఇక వివాహం కాదు, నీవిక ఏ విషయంలో నువ్వు సెటిల్ అవ్వలేవు, నీ బ్రతుకింతే అని ఒకవేళ అంటూ ఉండొచ్చు. నిజంగానే నీ స్థితి అదే విధంగా ఉండుండొచ్చు. నీ పరిస్థితులు మార్చబడతాయనే హోప్ నీకు లేకపోవచ్చు. ఈ పాపపు జీవితాన్ని నేను విడిచిపెడతాను, నేను పరిశుద్ధంగా మారుతాను, నా కుటుంబం మారుతుంది, నా భర్త మారుతాడు, లేక నా బిడ్డలు మారుతారు, నా స్థితిగతులు మారుతాయి ఒక సమయంలో అనే హోప్ నీకు లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ నీ స్థితి అదే అయినప్పటికీ కూడా దేవుడు నీ స్థితిని మార్చగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని ప్రతి పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగిన వాడు. ఆయనపై ఆధారపడితే చాలు. తండ్రి, నా స్థితిని నేను మార్చుకోలేను, తండ్రి నా జీవితాన్ని నేను మార్చుకోలేను, నిజమే నా బ్రతుకు ఇలానే ఉంది, నా స్థితిగతులు ఇలానే ఉన్నాయి, అయితే నీవు నా స్థితిని మార్చగలవని నేను వింటూ ఉన్నాను. ఎండిపోయిన పరిస్థితినైనా తిరిగి జీవింప చేయగలవని నేను వింటూ ఉన్నాను. చెట్లు లేని మెట్టల మీద నదులను పారచేస్తావని వింటున్నానయ్యా. నీవేదైనా చేయగలిగిన వాడవని నేను నమ్ముతున్నానని నీవు గనుక నమ్మగలిగితే నీ జీవితాన్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. నీ ఆరోగ్య పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. ఏమీ లేదు అనుకుంటున్న నీ స్థితిని కొరతలో లోటులో ఉన్న నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తాడు. వ్యాధితో ఉన్న నిన్ను ఆరోగ్యంలోనికి నడిపిస్తాడు. ఆర్థిక బంధకాలతో నలిగిపోతున్న నిన్ను ఆర్థికంగా బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఇక నీకు బిడ్డలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పినా దేవుడు తప్పక కార్యం చేయగలడు. చెట్లు లేని మెట్టల మీద నదులను పారజేయగలిగిన శక్తి ఆయనకుంది. అదేవిధంగా నీ వివాహ విషయంలోనైనా లేక ఆత్మీయంగా నువ్వు ఇంక నేను ఉన్నత స్థితికి వెళ్ళలేను, ఆత్మీయంగా పడిపోయాను, ప్రార్థనలో తగ్గిపోయాను, వాక్యంలో తగ్గిపోయాను, ఇక నా జీవితం ఎందుకు మొద్దుబారిపోయినట్లుగా అయిపోయింది, ఇక నేను దేవుని కొరకు నమ్మకంగా జీవించలేనేమో అని ఒకవేళ నలిగిపోతూ ఉన్నా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను పైకి లేవనెత్తుతాను, నేను నిన్ను తిరిగి పరిశుద్ధపరుస్తాను, నేను తిరిగి నిన్ను పాపం నుండి లేవనెత్తుతాను, తిరిగి నా కొరకు వాడుకుంటాను, తిరిగి ప్రార్థన శక్తిని దయచేస్తాను, తిరిగి ఆత్మీయతలో ఉన్నత స్థితికి నేను తీసుకువెళ్తాను, నేను నిన్ను లేవనెత్తుతానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీవు పొందవలసిన శిక్ష నీకు బదులుగా ఆయన భరించారు, నీ పాపపు శిక్షను ఆయన భరించారు, నీ శాపాన్ని ఆయన భరించారు, నీ వ్యాధిని ఆయన భరించారు. నిష్ప్రయోజనంగా ఉన్న నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడానికి ఆయన నీ కొరకు వెల చెల్లించారు. కాబట్టి ఎంత మాత్రం భయపడక, అవునయ్యా నాలో ఏమీ లేదు, కానీ నీ కృపను బట్టి నన్ను లేవనెత్తండి, మీ త్యాగాన్ని బట్టి నన్ను లేవనెత్తండి, మీ శిలువ బలియాగాన్ని బట్టి నన్ను లేవనెత్తండి, ఏ పరిశుద్ధత లేని నన్ను తిరిగి పరిశుద్ధినిగా చేయండి అయ్యా, పరిశుద్ధరాలుగా చేయండి అయ్యా, ఎందుకు పనికిరని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా తయారు చేయండి అయ్యా అని మనందరం కూడా మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రభు సన్నిధిలో మోకరిందామా. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యము భరించావా, ఆదరణే కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదే, నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది, నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను బ్రతికించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే,
కరుణించితివే, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు నేను స్తుతించి గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. నేనున్నానని ధైర్యపరచడానికి, ఏమీ లేని మా జీవితం లేవనెత్తుతానని వాగ్దానం చేశారు. పనికిరాని మమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా చేస్తానని వాగ్దానం చేశారు. అవును తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. సమస్తాన్ని సాధ్యపరచగల శక్తి నీకుంది తండ్రి. ఎండిపోయిన జీవితాలను తిరిగి జీవింప చేయగలవు నాయన. ఈరోజు ఎంతమంది అటువంటి స్థితిలో ఉన్నారో, ఎంతమంది ఏమీ లేని స్థితిలో నేనున్నానని బాధపడుతూ దిగులు పడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఏమీ లేని చోట అద్భుతం చేయండి. ఏ సోర్సు లేని చోట కార్యం జరిగించండి. సృష్టి చేయడానికి నీకు ఏ పదార్థం అవసరం అవ్వలేదు తండ్రి. శూన్యంలో సృష్టిని చేశారు. అదేవిధంగా శూన్యంగా ఉన్న ప్రతి జీవితంలో నూతన సృష్టి చేయండి. నూతన ఆత్మవరాలను దయచేయండి. నూతన ఆత్మఫలంతో నింపండి. ఆత్మీయంగా నూతనపరచండి. ప్రతి విషయంలో కూడా నూతన కార్యములు మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో, ఎంతమంది నీ మీద ఆధారపడుతున్నారో అందరినీ కూడా మీరు ముట్టండి. అందరి జీవితంలో నూతన కార్యములు జరిగించండి. ఇంతవరకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఏమీ భయపడకుండా, పరిస్థితులను చూడకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఎంతమంది నీ వైపు చూస్తున్నారో ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయండి నాయన. వారందరి జీవితంలో పరిస్థితులను బట్టి కాక, వారి స్థితిగతులను బట్టి కాక, నీ శక్తిని బట్టి, నీ స్థితిని బట్టి, నీవు కార్యం చేయగలని నీ శక్తిని బట్టి అద్భుతాలు జరిగించమని ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నాను. అందరి జీవితంలో గొప్ప కార్యములు చేయండి నాయన. ఎవరు కూడా మిగిలిపోయి ఉండకూడదు తండ్రి నిరాశతో. ఎవరు కూడా చింతతో మిగిలిపోయి ఉండకూడదు నాయన. ప్రతి చింతను, ప్రతి నిరాశ నుండి విడిపించిన తండ్రి. అనేక మంది బిడ్డలు వారి హృదయంలో ఉన్న బాధను కామెంట్స్ వారు మాకు తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్క జీవితంలో ఉన్న బాధ నుండి విడిపించండి. ప్రతి విధమైన శాపాన్ని కొట్టువేయండి. ప్రతి విధమైన వ్యాధులను కొట్టువేయండి. ప్రతి విధమైన ఆర్థిక బంధకాలను కొట్టువేయండి. ప్రతి విధమైన బంధకాల నుండి విడిపించండి. ప్రతి విధమైన అశాంతిని, అసమాధానాన్ని నుండి విడిపించండి. ప్రతి విధమైన సమస్యను కూడా మీరు తీసివేసి అద్భుతకరమైన కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ప్రతి ఒక్క కామెంట్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అందరినీ కూడా మీరు స్వాధీనం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు అందరినీ కూడా మీరు నీ ఆత్మశక్తితో నింపండి. నీ బలముతో నింపండి నాయన. నీ ఆరోగ్యంతో నింపండి తండ్రి. నీ జీవముతో నింపండి తండ్రి. నీ కొరకు బలమైన సాక్షులుగా వాడపడ్డానికి నీ ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని రగిలించండి. అదేవిధంగా తండ్రి, గర్భంతోనే ప్రతి బిడ్డను కొన్ని చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఎగ్జామ్స్ ఇది మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మాత్రమే కుటుంబానికి తోడుగా ఉండి వారి ప్రయత్నాలన్నీ సఫలపరిచి వారి హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అన్ని నెగిటివ్ రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. వారు ఎక్కడికి వెళ్తున్నా, వారు ఏ పరిస్థితి కొరకు ఏ ప్రయత్నం చేస్తున్నా ప్రతి ప్రయత్నం మీరు సఫలపరిచి వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విని దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితం ఎండిపోయినట్టుంది, నా పరిస్థితులన్నీ ఎండిపోయినట్టున్నాయని అనుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ కొరకే. విశ్వసించండి, ఆమెనని చెప్పండి. వాగ్దానం తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుడు మిమ్ముళ్ళు మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. God bless you.